నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జోసెఫ్ రావణ్ ఎవరైతే ఉన్నాడో బచ్చల కూరి జోసెఫ్ అరెస్ట్ అయినప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సొంత పార్టీ కార్యకర్త అరెస్ట్ అయినట్లు, సొంత నాయకుడు అరెస్ట్ అయినట్లు, ఒక మేనమామ కొడుకు అరెస్ట్ అయినట్లు వీళ్ళు చేసినటువంటి హడావిడి అంతా ఇంత కాదు. ముఖ్యంగా అంబటి రాంబాబు అయితే సభలు సమావేశాలు నిర్వహించాడు. సో మొదటి 4 సార్లు అతను ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళాడో కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆయన వెనకాలే వెళ్ళడము, ఆయన మీసాలు తిప్పి తొడగొట్టడము, అరే ఏందిరా నాకు 500 మంది పోలీసులను ఇస్తూ ఉన్నారని చెప్పి బిల్డప్ ఇవ్వడము, ఇవన్నీ మనం చూసాము. సో ఎప్పుడైతే దీంట్లో నుంచి రాజకీయ మైలేజ్ రావడం లేదు, ఇంకా మనకే ఇది బుమ్రాంగ్ అవుతా ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. సో పాప జడశ్రవణ్ ఏదో వాదిస్తూ ఉన్నాడు. జడశ్రవణ్ వాదించేంత వరకు ఈ జోసెఫ్కు బెయిల్ వచ్చింది. ఎప్పుడైతే పొన్నవోలు ఎంట్రీ ఇచ్చాడో, నేను ఇప్పుడే చూశాను, చాట్ జీపీటీలోనో లేకపోతే జెమినీలోనో అడగండి, బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ఈ రావణ్ ఎవరైతే ఉన్నారో, ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కేసు ఏమైందని అడగండి. అసలు పట్టించుకునే నాదుడే లేదు. మీరు చూస్తున్నటువంటి వాళ్ళు ఒకసారి చూడండి, ఏ పేపర్లో కానీ, ఏ టీవీలో కానీ, లేదా ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ అరెస్ట్ అయినప్పుడు చేసినటువంటి హడావిడి ఇప్పుడు కనబడతా ఉందా? లేదే. ఏమైందంటే మరి జనాలు మర్చిపోయారు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాడుకుందామని చూశారు. అది మిస్ఫైర్ అయ్యే లోపల ఇప్పుడు మాకు సంబంధం లేదన్నట్లు వదిలేశారు. సో వాస్తవంగా ఏం జరిగిందంటే ప్రతి 14 రోజులకు ఒకసారి రిమాండ్ విధిస్తూనే పోతున్నారు. అంటే జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూనే పోతున్నారు. ఇప్పుడు కూడా రిమాండ్లోనే ఉన్నాడు, నెల్లూరు జైల్లోనే ఉన్నాడు ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి, అదే జోసెఫ్ అనేటువంటి వ్యక్తి. కానీ ఈ వార్తకు సంబంధించి మొదట్లో సాక్షి పేపర్లో పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో అరెస్ట్ అయినట్లు, పవన్ కళ్యాణ్ గారు ఏదో కక్షపూరితంగా ఇతన్ని అరెస్ట్ చేపించినట్లు ఎన్నిసార్లు పెడతారు, అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా, ఇది అది అని పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతో రాసినటువంటి సాక్షి పేపర్ కావచ్చు, ఈ సాక్షి టీవీ కావచ్చు, గంటలు గంటలు ప్రోగ్రామ్స్ వేసినటువంటి టీవీ కావచ్చు, ఇప్పుడు రావణ్ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు, రావణ్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, అసలు రావణ్కి ఏమైంది, అసలు ఎక్కడున్నాడు, ఉన్నాడా లేదా, అసలు కనీసం అతనికి జైల్లో ఉంటే సో బయట ఉన్నప్పుడేమో వీడియోలు చేయించుకొని వాడుకున్నారు, ఆయన వీడియోలు వైరల్ చేయించుకొని సునకానందం పొందారు. కనీసం ఇప్పుడు ఒక 2 ఇడ్లీ అనే ఎవరైనా తీసుకొని పోయి జైల్లో ఇస్తా ఉన్నారంటే లేదు. అంటే వీళ్ళ మనస్తత్వం, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేసేటువంటి ఈ సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ జోసెఫ్ రావణ్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆ సంఘటన ఏదైతే ఉందో, ముఖ్యంగా ఆయన జీవిత చరిత్ర వాళ్ళకు గుణపాఠంగా మారాలి. ఇది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చిందనే మన బోరుగడ్డ అనిల్ది. బోరుగడ్డ అనిల్ అంట మొన్న ఎప్పుడో పోతే ఆ పార్టీ ఆఫీస్కి పోతే ఎవరు నువ్వు ఉంటాడంట సజ్జల రామకృష్ణారెడ్డి. సో బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు, లేదా ఈ జోసెఫ్ రావణ్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు, లేదంటే XYZ అరెస్ట్ అయినప్పుడేమో పొన్నవోలు వెళ్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడైనటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టు కాకముందే ముందస్తు బెయిల్ కోసం పెద్ద పెద్ద దేశంలోనే పెద్ద పెద్ద లాయర్లను దించి అరెస్టు కూడా కానివ్వకుండా కాపాడుకుంటారు. అంటే తేడా ఏంటంటే తోక. సజ్జల భార్గవ్ రెడ్డికి తోక ఉంది, వీళ్లకు తోక లేదు. ఈ తోక గురించి అర్థం చేసుకోనంత వరకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో కావచ్చు, అంటే ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు వర్క్ చేస్తున్న వాళ్ళు ఆ తోక యొక్క ప్రాముఖ్యతను పార్టీలో గుర్తుపెట్టుకుంటే బాగుపడతారు. లేకపోతే మరొక బోరుగడ్డ అనిలో లేకపోతే మరొక రావణ్ అవుతారు. సో మీరు ఇప్పుడు నేను ఈ వీడియో చేసేంత వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎవరు రావణ్ గురించి మాట్లాడడం లేదు. నేను ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే అసలు ఈ వ్యక్తి ఏమయ్యాడు అని చెప్పి పొద్దున మొత్తం వెతికితే అసలు అతని డీటెయిల్స్ కూడా కనపడడం లేదు. సో మొత్తానికైతే జైల్లో అయితే ఉన్నాడు. అతనికి ప్రతి 14 రోజులకు ఒకసారి రిమాండ్ పొడిగిస్తానే ఉన్నారు. కానీ ఈ వార్త కూడా ఎక్కడా కనబడడం లేదు. అంటే ఎవరు పట్టించుకోవడం లేదు. సో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలంటాడు, ఒక పార్టీ అంటే 40% పాడా అదెంత ఈ వాలంటీర్లు అందరూ పిలుచుకోబోయి ఓటుకు 2000 ఇస్తే వచ్చిన ఓట్లు అవి 40%, 40 కాదు, గట్టిగా తిప్పి కొడితే ఒక 15-20% వాళ్ళ ఓటు బ్యాంకు. అంత ఓటు బ్యాంకు ఉన్నటువంటి పార్టీ మన వెనక ఉంది అని చెప్పి ఎవరైనా విర్రవీగితే మన వెనక ఈ అంబటి రాంబాబు అయితే ఏదో సమావేశం పెట్టాడు జోసెఫ్ రావణ్ కోసము. ఇప్పుడు మరి సమావేశం ఏమైంది, సభలు ఏమైంది, నిరసనలు ఏమైంది, చాలా చోట్ల నిరసనలు కూడా తెలియజేశారు కదా, నిరసనలు ఏమైంది, కనీసం వాళ్ళ కుటుంబాన్ని ఎవరైనా ఆదుకున్నారా, ఒక 10 రూపాయలైనా ఆర్థిక సహాయం చేశారా, అసలు ఏమైంది, వాళ్ళ కుటుంబం ఎక్కడుంది, అతను ఎక్కడున్నాడు,
అతనికి లీగల్ సపోర్ట్ ఏమైనా ఇస్తూ ఉన్నారా? ఒకవేళ నిజంగా లీగల్ సపోర్ట్ ఇస్తూ ఉంటే ఎందుకు ఇంతవరకు బెయిల్ రాలేదు? సో అసలు బెయిల్ రావాలని వాదిస్తూ ఉన్నారా, బెయిల్ రాకూడదని వాదిస్తూ ఉన్నారా అనేటువంటి అనుమానం కూడా రాకమానదు. కాబట్టి సో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళను కనుక నమ్ముకుంటే, వీళ్ళను నమ్ముకోవడము ఆ కుక్క తోకను పట్టుకొని గోదావరి ఈదడము రెండు ఒకటే అంటారు కదా, అది ఖచ్చితంగా ఈ ఇద్దరు ఇన్సిడెంట్స్లో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ రెండు ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో తేట తెల్లమైంది. ఒక వ్యక్తి ఏమో జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకుని, అతను నిన్న కూడా చెప్తున్నాడు మాకు బంధువులు, జగన్మోహన్ రెడ్డి మాకు బంధువులు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి బోరుగడ్డ అనిల్కి సంబంధం లేదు అంటే మా కుటుంబ సభ్యుడు కాదని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అఫీషియల్గా ఇంతవరకు ఎవరు బయట వచ్చి చెప్పలేదు. అంటే మేము కేక్ కట్ చేసుకుంటాము, మేము ఒకరికొకరు తినిపించుకుంటామని కూడా చెప్పుకుంటున్నాడు అతను ఏదో ఒక ఛానల్లో కూర్చొని. సో పాపం బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి పోతే కనీసం అన్నం కూడా పెట్టకుండా మెడపెట్టి బయట గెంటేయడము. అదేవిధంగా ఇప్పుడు జోసెఫ్ రావణ్ ఎవరైతే ఉన్నారో అది పాత కథ. ఇప్పుడు కొత్త కథ జోసెఫ్ రావణ్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అండ చూసుకొని, జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని, మనకి ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వెనకాల పెద్ద పార్టీ సపోర్ట్ ఉంది అని చెప్పి రెచ్చిపోయినటువంటి రావణ్ పరిస్థితి ఏంటంటే అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఏం జరిగింది అని కనీసము విషయం కూడా మొత్తం ChatGPT గూగుల్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనే దొరకడం లేదంటే అంత అగమ్య గోచరంగా తయారైంది అతని పరిస్థితి. కాబట్టి ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ అండ చూసుకొని సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేపొద్దున మీ పరిస్థితి కూడా అంతే. మీకు తోక ఉంటే ఓకే ఏదో ఒకటి చేస్తారు, తీసుకొని వస్తారు బయటికి, కానీ తోక కానీ లేకపోతే మీరు నిజంగా పార్ట్ 1 పార్ట్ 2 వీళ్ళిద్దరు చెప్పాను కదా, వీళ్ళిద్దరిలాగా తయారవుతుంది మీ పరిస్థితి. కాబట్టి నోటికొచ్చినట్లు అంటే ఆయన ఏదో వచ్చేస్తాడు, ఆయన కంట్లో పడాలనో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలనో లేకపోతే పార్టీలో గుర్తింపు రావాలనో నోటికొచ్చినట్లు కనబడిన వాళ్ళనంతా తిడితే, దూషిస్తే, అంటే స్థాయికి మించి మాట్లాడితే ఆ లైన్ ఒకటి ఉంటుంది, ఆ లైన్ దాటి మాట్లాడితే మరొక బోరుగడ్డ అనిలో లేకపోతే మరొక రావణ అవుతారు. కాబట్టి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఏడబోయినాడో తెలీదు, ఆయన ఏడబోయినాడో తెలీదు, రావణ ఏడబోయినాడో తెలీదు. ఇంకా ఆడవాళ్ళు అనుకుంటే మన శ్రీరెడ్డి ఉంది కదా, శ్రీరెడ్డి ఎటుపోయిందో కూడా అర్థం కావటంలే. నిన్నో మొన్నో ఎప్పుడో ఒక వీడియో బయట అయితే పెట్టింది, నేను ఎప్పుడో చెప్పా బోరుగడ్డ అనిల్ గురించి అని. మీరు ఎప్పుడో చెప్పడం కాదు, ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తయారు చేసినటువంటి ఒక వ్యక్తి పేరే ఈ బోరుగడ్డ అనిల్. వాళ్ళే తయారు చేసుకున్నారు, మ్యానుఫ్యాక్చర్డ్ బై వైఎస్ఆర్సీపీ. కాకపోతే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టేశారనమాట. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.